హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 21 విడత విడుదల చేయబోతుంది. ఈసారి మీకు ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ 3 పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 పనులు ఏంటి? ఈ 21 విడత 2000 రూపాయలను ఎప్పుడు విడుదల చేస్తారు? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు 3 విడతలుగా పీఎం కిసాన్ నిధి అందిస్తుంది. మీ అందరికీ తెలిసిందే. ఆగస్టు 2వ తేదీన రైతుల అకౌంట్లలో 20 విడత 2000 రూపాయలు జమ అయ్యాయి. అయితే ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా 3 పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ పనులు పూర్తి చేయని చాలామంది రైతులకు 20 విడత డబ్బులు జమ కాలేదని సమాచారం. కాబట్టి మీరు కూడా ఈ పనులు పూర్తి చేయకపోతే మీకు డబ్బులు రావు. సో ఇప్పుడైనా ఈ పనులు చేసుకుంటే తప్పకుండా 21 విడత పీఎం కిసాన్ నిధి మీ అకౌంట్లో జమ అవుతుంది. ఇక ఇప్పుడు అసలు టాపిక్లోకి వస్తే మీరు చేయాల్సిన మొదటి పని ఆధార్ కార్డు బ్యాంక్ లింకు పూర్తయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ లింకు ద్వారానే మన అకౌంట్లో డబ్బులు వస్తాయి. రెండో పని ఈకేవీసీ పూర్తి చేయడం. దానికి పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే ఈకేవీసీ పూర్తయిందా లేదా అనేది తెలుస్తుంది. పూర్తి కాకపోతే ఆధారు ఓటీపీ ద్వారా వెంటనే ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవచ్చు. మూడవ ముఖ్యమైన పని ఏమిటంటే కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ ఐడి కార్డుని తప్పనిసరి అని ప్రకటించింది. కొంతమందికి ఇది ఇప్పటికే వచ్చింది, మరి కొంతమందికి రాబోతుంది. అంటే మొత్తం 3 పనులు: ఆధార్ లింకేజీ, ఈకేవీసీ, ఫార్మర్ ఐడి కార్డు. ఈ 3 పూర్తయితేనే మీ అకౌంట్లో 21 విడత పీఎం కిసాన్ డబ్బులు 100% వస్తాయి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ 3 పనులు తప్పనిసరిగా పూర్తి చేసుకోండి. మీకు డబ్బులు జమ అవ్వడానికి ఇది చాలా అవసరం. అలాగే పీఎం కిసాన్ 21 విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారంటే అక్టోబర్ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.